హైదరాబాద్ పర్యటన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకు వస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు అటెండ్ చేస్తున్న సందర్భం మధ్యాహ్నం వారు శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా హెచ్ఎసి నవటెల్కి వస్తారు. 3:30 నుంచి 5:30 వరకు వారు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురుచూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలట. నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకు వస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్ పై మాట్లాడే అర్హత లేదని కూడా ఆయన మండిపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత తెలంగాణ రాష్ట్రానికి నేడు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అయితే హామీలు అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ఉంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిందని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇస్తూ కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇస్తూ ఆ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దందాలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన కవిత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు. కవిత రౌడీ కాబట్టే ఆమె బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ కుటుంబం. రాహుల్ గాంధీ ఆలోచన మేరకే కులగణన ఎస్సీ వర్గీకరణ దేశంలో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాము. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల డిక్లరేషన్ పరంగా రైతులకు రుణమాఫీ కూడా చేశాము. లిక్కర్ దంగాలు చేసుకునే కవితకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. త్యాగాలకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ కుటుంబం. దొంగ ముఠాల కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. అటు ఎస్సీ 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపుగా 10,000 ఎకరాలకు పైగా కేసీఆర్ కుటుంబం యొక్క ఆ భూములను అమ్ముకుంది. వారు ఎస్సీ భూముల గురించి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల మొత్తం కూడా కారు చౌకగా కారు పార్టీకి సంబంధించిన నాయకులకు ఈ భూములు మొత్తం కూడా దోచిపెట్టారు. వారికి అనుకూలంగా ఉన్న వారికి ఈ యొక్క భూములు మొత్తం కూడా చౌకగా అమ్మిపెట్టి మొత్తం కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. దాదాపుగా 10,000 ఎకరాల కోట్లు 10,000 ఎకరాలకు సంబంధించి మొత్తం కూడా విలువైన ప్రభుత్వ భూములను మొత్తం కూడా అమ్మారని చెప్పేసి కూడా వారు ఆ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తిత్వం కోసం నిలుపుకోవడం కోసమే ఈ యొక్క రజతోత్సవ సభ కేసీఆర్ అండ్ కుటుంబం అండ్ రజతోత్సవ సభ వారు పెడుతున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ కోసమా లేదా టీఆర్ఎస్ పార్టీ కోసం అనేది ముందు తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత మాట్లాడాలి. రాహుల్ గాంధీ పేరు కనీసం రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే
నైతిక అర్హత కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎమ్మెల్సీ కవితకు అంతకన్నా ఎక్కువ లేదు. లిక్కర్ దందాలు చేసే వారికి తన త్యాగం గురించి ఏం తెలుసు? రాష్ట్రాన్ని అడ్డగోలుగా 10 ఏళ్లు పరిపాలించి అడ్డగోలుగా దోసుకొని వారికి సంబంధించిన వారి అందరికి కూడా కట్టబెట్టారు. తెలంగాణ ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసింది కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తించారు. రజతోత్సవ సభకు సంబంధించి ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా మీ యొక్క అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కుటుంబానికి సంబంధించి నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకరి అస్తిత్వం కోసం ఒకరు వీరు పోట్లాడుకుంటున్నారు. ఫస్ట్ మీ గురించి మీరు చూసుకోండి. కనీసం రాహుల్ గాంధీ పేరెత్తే అర్హత కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్సీ కవితకు లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే హరికృష్ణ. రాము రామ్మోహన్